కన్నా కన్నా పడిపోతుంది ఇంతే. చాలా హెల్తీ రెసిపీ అండి. పెన్లోనే ఉంది మొత్తం, మెల్లిగా నడుస్తుంది. చాలా మంది జడ్జ్ చేస్తున్నారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డే వ్లాగ్. అసలు చాలా మంత్స్ అయిపోతుంది డే వ్లాగ్ పెట్టినవి కూడా అలానే పెండింగ్ లో చేస్తున్నానండి. అన్ని కొన్ని మంత్స్ అయ్యాకైతే ఎడిట్ చేస్తున్నాను, ఎందుకంటే వియా వల్ల అసలు అవ్వట్లేదు. వియాకి నేను 11 months నుంచే వాకర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే వాకర్ యూజ్ చేయొద్దు అని నేను కూడా చాలా సార్లు అన్నాను వీడియోస్ లో, కానీ ఒక 5 minutes అలా వాకర్లో పెట్టొచ్చండి పిల్లలకి. ఎందుకంటే నడవడం అనేది అలవాటు అవుతుంది కదా వాకర్లో పెడితేనే. అలా ఎక్కువసేపు కూడా పెట్టాను. ఇంకేంటంటే ఈ వాకర్ తోటి ప్రాబ్లం ఏంటంటే, మాకు వియా ఏమో హైట్ ఉంది, వాకర్ ఏమో చిన్న ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాకర్స్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తున్నాయి, కానీ ఇది పాత వాకర్ కాబట్టి అడ్జస్ట్మెంట్ చేయలేం మనం హైట్. అందుకే వియా ఏంటంటే కూర్చొని నడుస్తుంది వాకర్లో. చూద్దాం ఎప్పటి వరకు నడుస్తుందో వియా. ఇప్పుడైతే వాకర్లోనే నడుస్తుంది మెల్లిగా. చాలా మంది 6-7 months రాగానే వాకర్లో వేసేస్తారు. అసలు వేయొద్దండి అలా. బేబీస్ ఎగ్జాక్ట్ కూర్చోవడం అలవాటు అయ్యాక అయితే వాకర్లో వేయాలంటారు. ఎందుకంటే బేబీస్ కూర్చోక ముందే వాకర్లో వేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని అయితే ఎక్కడో చెప్పింది విన్నాను డాక్టర్స్. అలా అందుకు నేను లేటెస్ట్ స్టార్ట్ చేశాను వాకర్. ఈ వాకర్తోనైతే చాలా ప్రాబ్లం ఉందండి. 5 minutes వాకర్లో నడుస్తుందేమో కానీ ఇవన్నీ కుచ్చుకుపోతున్నాయి, కింద చాలా షార్ప్ ఉన్నాయి, అవన్నీ కాలి కుచ్చుకుపోతున్నాయి వియాకి. ఇప్పుడు ఆల్రెడీ వియాకి నేను బ్రేక్ఫాస్ట్ చేయించేశాను. అయితే మళ్ళీ వియాని స్నానం చేయించాకైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. మా బాబా బా వియాని ఫ్రెష్ చేసి పడుకోబెట్టానండి. ఇందాకే నిద్ర లేచింది. అసలు కాస్త చప్పుడైందండి, అంటే కిచెన్లో వంట చేస్తున్నాను, ఆ సౌండ్కే నిద్ర లేచింది అంతే. అసలు అవి కూడా మెల్లగా అంటే స్లోగా కాస్త శబ్దం కూడా కాకుండా చేసుకోవాల్సి వస్తుంది పనులు. ఒక దొంగలాగా అయితే చేసుకోవాల్సి వస్తుందండి. అలా అయితే అయిపోయింది ఇంట్లో. అయితే ఇంతకుముందు అయితే ఇల్లంతా మెస్సిగా ఉండే, ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది. మెల్లిగా వియ పడుకోగానే మెల్లిగా క్లీన్ చేశానండి. చాలా మనలో పేరెంట్స్ చాలా మందికి తెలుసు, పిల్లలు ఉంటే ఇల్లు అంతా మెస్సిగానే ఉంటుంది. కానీ చాలా మంది జడ్జ్ చేస్తున్నారు ఇల్లు మెస్సిగా ఉంటే, అరే క్లీన్ చేసుకోరు అవి ఇవి అని. పిల్లలు పడుకుంటేనే ఇల్లు అనేది క్లీన్ ఉంటుందండి, లేదంటే మొత్తం ఇల్లు పీకి పందిరి వేసేస్తారు. అందుకే ఎవరిని జడ్జ్ చేయకండి. నువ్వు పేరెంట్స్, చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే అస్సలు జడ్జ్ చేయకండి ఇల్లు మెస్సిగా ఉంటే మాత్రం. వియాకి ఇప్పుడు నేను ఫుడ్ ప్రిపేర్ చేయాలండి. అసలు మార్నింగ్ కూడా ఏం తినలేదు. ఇప్పుడు కూడా ఏదైనా ఫేవరెట్ డిష్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో అయితే నేను ప్రిపరేషన్ వీడియోస్ ఏమీ చూపిస్తలేనండి, ఎందుకంటే సపరేట్గా వియా ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాను కాబట్టి, ఇది డే బ్లాగ్ కాబట్టి ఇందులో అయితే చేస్తలేను. సో మళ్ళీ వియాకి ఫుడ్ తినిపించాకైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే వియా ఏం చక్కగా కూర్చుంటుంది, చూశారుగా, కూర్చోవడం అయితే నేర్చుకుందండి. కానీ ఇంకా నడవడం లేదు. మీకు ఆల్రెడీ అప్పుడు మార్నింగ్ చూపించాను కదా, వాకర్లో కాస్త నడిపిస్తున్నాను వియాని. అది కూడా పర్ఫెక్ట్గా నడవడం లేదు, ఎందుకంటే అది హైట్ తక్కువ ఉంది, అందువల్లే అలా అయితే నడుస్తుంది. వియా కోసం ఒక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చాము. అది మీకు ఈవినింగ్ వాకిట్లో వెళ్ళినప్పుడు అయితే చూపిస్తానండి. ఆ పెన్ని వదలడం లేదు. ఈ కమ్మలు ఎందుకని పెట్టుకున్నాడా అనిపిస్తుంది. మీరు రీల్స్ లో కామెంట్ కూడా చేస్తున్నారు, కమ్మలు ఎందుకు తీసేస్తున్నారు అని. ఎందుకు నేను కమ్మలు తీసేస్తున్నా అంటే, నేను జ్యువెలరీ ఏది వేసుకోవద్దు, పెట్టుకోవద్దు కూడా, ఇలానే పీకేస్తుంది. రింగ్స్ వేసుకుంటే అయితే ఇట్లా గుంజేస్తుంది మొత్తము, ఎక్కడ హామ్ అవుతుందో అని భయం వేస్తుంది, అలా చేస్తుంది. ఇలా మెల్లిగా వియాకి నేను ఆల్రెడీ మీకు అప్పుడు ఆఫ్టర్నూన్ అయితే చెప్పాను కదా అండి, వియాకి ఒక ఐటెం తీసుకొచ్చామండి అని. ఇదే మెల్లిగా నడుస్తుంది. కొత్తలో అయితే చాలా భయపడ్డదండి, ఏడ్చింది. అసలు ఈ ఐటెం దీన్ని ఏమంటారండి తెలుగులో? రోలు బండియా ఏమంటారో మీరైతే కామెంట్ సెక్షన్ లో చెప్పా. తోపుడు బండి. స్టార్టింగ్ లో అయితే చాలా ఏడ్చింది. నీ పెన్ నేను పట్టుకున్న తల్లి. ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది ఈ తోపుడు బండితోని. కానీ ఫాస్ట్ గా వెళ్ళిపోతే అదే భయం వేస్తుంది, ఎక్కడ కింద పడుతుందో అని. వియ తల్లి
చిట్టి కన్నా ఎలా నడుస్తుందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. మా చిట్టి నడుస్తుంది, మా చిట్టి కన్నా నడుస్తుంది. ఇంట్లోనే సామాన్లు సరుతుంది అంటే ఇక్కడ ఒకసారి వచ్చి చూడండి, అన్ని క్లిప్స్, ఈ వాకిట్లో ఉన్న క్లిప్స్ అన్ని తీస్తుంది పడుస్తుంది. అందుకే డోంట్ జడ్జ్ న్యూ మదర్స్, ఓకేనా? అస్సలు జడ్జ్ చేయకండి. తను పడుకున్నాక ఇక్కడ వాకిల్లో కూడా సర్దేసుకుంటాను. పెన్లోనే ఉంది మొత్తం. మా క్యాప్ తీసిన పెన్ అయితే పడుతుందండి, మొత్తం గీరుకుంది పెన్ తోటి, నాకు కూడా గీరింది. ఇక మెల్లిగా అది గుంజేసుకొని క్యాప్ ఉన్న పెన్ అయితే ఇచ్చాను. నా చిట్టి తల్లి నిల్చుంటుంది కన్నులు. ఇది క్యాప్ క్లోజ్ ఉంది తల్లి, పడతావు ఇంకా కరెక్ట్ బ్యాలెన్స్ అయితే. బ్యాలెన్స్ అయితే ఆగడం లేదండి. ఇంకా మీ బేబీస్ ఎన్ని మంత్స్ లో ప్రాపర్ గా నడిచారో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. చాలా మంది నేను ఇందాక కూడా చెప్పాను 6-7 months లోనే వాకర్ యూజ్ చేస్తారు. బేబీస్ 1 year వచ్చేసరికి పర్ఫెక్ట్ గా నడుస్తారు. కానీ నేను 6-7 months కి అస్సలు వేయలేదండి వాకర్లో. ఈ మధ్య బర్త్డే ముందు, నెక్స్ట్ మంత్ బర్త్డే కదా, సో 11 months ఇప్పుడైతే స్టార్ట్ చేశాను వాకర్. చూడాలి బర్త్డేకి నడుస్తుందా లేదో. మేబీ బర్త్డేకి అయితే ఒక ప్లాన్ చేసాము, ఇక్కడైతే ఉండట్లేదు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. కన్నా పడిపోతుంది ఇంతే. ఇదంతా కాజల్ వేసుకుందండి. కాజల్ పెట్టేటప్పుడు చాలా మంది కాజల్ పెట్టట్లేదు అని కూడా అంటున్న కామెంట్ సెక్షన్ లో చెప్తున్నారు. కానీ ఇలానే చేస్తుందండి, అసలు ఉంచుకోదు, చాలా సతాయిస్తుంది. 20 minutes టైం పడ్డదండి వియాకి కాజల్ పెట్టడానికి నాకు. చిట్టి కన్నా అసలు టీతింగ్ స్టార్ట్ అయింది వియాకి, దవడలు వస్తున్నాయి, బాగా క్రాంక్ అవుతుంది. మోషన్స్ అయితే 1 hour కి ఒకసారి పోతుందండి. చాలా అవుతుంది నాకైతే. అందుకే డైపర్ వేసేసాను, ఏం చేయాలి తప్పదు కదా. వీడియో తీయడము మళ్ళీ డైపర్ లేకుండా వియాని ఉంచడం అంటే కష్టమే. అందుకే బ్లాక్ చేస్తున్నాను కాబట్టి డైపర్ వేసాను. చూసారా, ఎప్పుడు అసలు మోషన్ తగ్గడానికి ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. చాలా మంది అంటున్నారు దవడలు టీత్ వస్తున్నాయి కదా, మోషన్స్, కొంతమందికి మోషన్స్ ఉంటాయి, ఇంకొంతమందికి కొన్ని సింటమ్స్ అలా ఉంటాయి అని అయితే అంటున్నారు. చుట్టుకున్నా అలా వాష్రూమ్ లో వెళ్ళి వస్తున్నాను, మళ్ళీ ఇలా 5 minutes అవుతుందో లేదో మళ్ళీ మోషన్ పోతుంది, మళ్ళీ వెళ్ళి రావడం. అలా 5-10 minutes కి, 1/2 hour 1 hour కి అలా వెళ్ళి రావడమే ఉందండి వాష్రూమ్ కి. అన్ని మోషన్స్ అయితే ఉన్నాయి వియాకి. మీరు మీ బేబీస్ కి మోషన్స్ అవుతున్నప్పుడు ఏమైనా అంటే మోషన్స్ తగ్గాలంటే ఏమైనా చేస్తారా రెమెడీస్ అనేది నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈవినింగ్ చాలాసేపు వియాతో ఆడుకున్నానండి. ఆ తర్వాత ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళొచ్చాము. ఇప్పుడైతే టైం 7 o'clock అవుతుంది, చాలా లేట్ అయిపోయిందండి. ఫుల్ ఆకలి వేస్తుంది, అందుకే తింటున్నాను. కన్నమ్మ ఎప్పుడు షూట్ చేసినా కూడా మొబైల్ గుంజుకుంటుంది, మైక్ గుంజుకుంటుంది, అదే పని అండి వియాతోని. ఇప్పుడు కూడా గుంజుకోవడానికి చూస్తుంది, కానీ హైట్ లో ఉంది కదా, అందుకే వియాకి అందట్లేదు. బొమ్మలు ఇచ్చి కూర్చోబెట్టాను. చాలా అల్లరి పాప అయిపోయిందండి వియా. ఏమో అనుకున్నాను కానీ చాలా అల్లరి చేస్తుంది. వచ్చేసింది చిట్టి కన్నా. అసలు ఈరోజు ఏంటంటే వియా కోసం ఒక స్పెషల్ ఫుడ్ రెసిపీ చేశానండి. తను ఇష్టంగా తింటదని చాలాసేపు కష్టపడి చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఈరోజు చేయడము, అందుకే లేట్ అయింది. తింటది నా చిట్టి తల్లి అని తనకి తినిపించేసరికి అసలు కాస్త కూడా తినలేదండి. ఏడవడం అంతే. అలా చాలా నర్వస్ అయిపోయానండి ఈరోజు. ఏం చేద్దాం, నేనే తినేసానండి ఆ స్పెషల్ రెసిపీ. నేను ఇంతకు ముందు కూడా గమనించాను, కొత్తగా వియాకి ఏ ఫుడ్ ట్రై చేసినా కూడా అస్సలు తినలేదు. అంటే కాస్త తనకి అలవాటు అయ్యే వరకు అయితే తినలేదు. ఒక 2-3 days టైం అలా. సో మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. సో మళ్ళీ చేస్తానండి కంటిన్యూగా, వియాకి అలవాటు అవుతుంది. చాలా హెల్తీ రెసిపీ అండి. కుడి రాజా కుడి. నా ఫుడ్ రెసిపీస్లో అయితే తప్పకుండా షేర్ చేస్తానండి. ఇందాకే వియాకి తినిపించాను, తను తినలేదని నేను తినేసి మళ్ళీ నేను పెట్టుకొని తింటున్నానండి రైస్.
చాలా సతాయిస్తుందని తినడానికి. అసలు ఫస్ట్ ముద్దకే ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. చిటికన్నా చాలా టైర్డ్ అయిపోయానండి, అస్సలు తినలేదు. మళ్ళీ 1 అవర్ తన వెంట పడ్డాను, అయినా కూడా తినలేదు. సో ఏం చేద్దామండి, తప్పదు. ఇప్పుడైతే బియ్యాన్ని పడుకోబెట్టాలి. సో నేను రెస్ట్ తీసుకుంటాను. ఈ మోషన్స్ వల్ల తను కూడా చాలా నీరసంగా అయిపోతుంది నాన్ స్టాప్. ఈ టీచింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మేబీ ఇలానే ఉంటుందేమో. మెల్లిమెల్లిగా దవడల కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి బియాకి. సో మా బియా 11th మంత్ జర్నీ అయితే ఈ స్వీట్ అండ్ షార్ట్ బ్లాక్తోనైతే కవర్ చేసేసానండి. మళ్ళీ 12th మంత్ అంటే బర్త్డే ముందు కూడా బ్లాక్ చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తోనైతే మీ ముందుకు వచ్చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ బ్లాగ్ నుంచి వస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.